ఎందుకమ్మా మీకు ఊరికే డబ్బులు ఇవ్వడం? రైడ్ చేస్తున్నట్టు ముందుగా ఇన్ఫార్మ్ చేయద్దా? సార్ నాకు తెలిసి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. ఈజ్ రైట్ సార్. నేను నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, అటువంటిది ఏమీ లేదని చెప్పారు. లేదు వినాయక్, ఏదో స్పెషల్ స్క్వాడ్ అని చెప్తున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అన్నీ బ్యాన్ చేస్తున్నారట. ఏం అర్థం కావట్లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. వరి అవ్వకండి సార్, మీ నమ్మకస్తులు ఉన్నారు కదా. చూసుకో గణేష్. అయ్యో భలే వాళ్ళే సార్. రే 2-3 రోజుల వరకు ఎలాంటి యాక్టివిటీస్ వద్దు. ప్రాబ్లం సాల్వ్ అవ్వనివ్వండి. థ్యాంక్ యూ వినాయక్, అవుట్ ఆఫ్ ద వే వచ్చి హెల్ప్ చేసినందుకు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. ఇట్స్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్. ఫారెన్ ఇన్వెస్టర్సే ఎక్కువ. అఫ్కోర్స్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు మోస్ట్లీ ఫారెన్ ఫండ్స్తోనే ఆడుతున్నారు. మ్యాక్సిమం ఇదంతా టెలిఫోన్ కాంటాక్ట్తోనే జరుగుతుంది. ఒక ప్లేయర్ ఒక బుక్కీతో పెట్టుకట్టాడంటే ఆ బుక్కీ తనకన్నా పైన బుక్కీకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు, తను వేరొక బుక్కీకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇలాగే ఈ నెట్వర్క్ ట్రావెల్ అవుతుంది. సపోజ్ 5 లక్షలు నేను ఒక టీం మీద బెట్టు కట్టి గెలిస్తే అది 2 రోజుల్లో డబ్బులై నాకు వచ్చేస్తుంది. అదే ఓడిపోయాను అనుకో, మొత్తం డబ్బు పోతుంది, ఎవరో ఒకరు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. నౌ ద ఇంపార్టెంట్ పాయింటర్స్, మనం ఇచ్చిన ప్రెషర్ వల్ల కోట్ల కొద్ది డబ్బు బయటికి రాబోతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కరెక్ట్గా చెప్పలేను, ఎంత లేదన్నా 400-500 కోట్లు ఉంటుంది. మొత్తం డబ్బు ముంబై నుంచి డివైడ్ అవుతుంది. ఐపీఎల్ ఫైనల్ వచ్చే సండే జరగబోతుంది. దానికి ముందు రోజు సాటర్డేనే డబ్బు వస్తుంది. అది ఇంకెక్కడికో కాదు, మన గోల్డెన్ థియేటర్కే. గోల్డెన్ థియేటర్ని రైడ్ చేసి మొత్తం డబ్బుని సీజ్ చేస్తే ఒక పెద్ద నెట్వర్క్ని కంట్రోల్ చేసినట్లు అవుతుంది. లెట్స్ మేక్ ద కంట్రీ ప్రౌడ్. గుడ్ నైట్ జెంటిల్మెన్. దీని కనుక మనం కరెక్ట్గా ప్లాన్ చేసి కొట్టేసాం అనుకో, లైఫ్లో ఊహించిన రేంజ్లో మనం సెటిల్ అవ్వచ్చు. కానీ ప్లాన్ ఫెయిల్ అయ్యి ఇరుక్కున్నాం అనుకో, ఖచ్చితంగా డెత్. జస్ట్ మాట్లాడుతుంటే ఇలా వణికిపోతున్నాడు. వీడితో ఎలా ఎంత తమాషగా ఉందా? భయ్యా అలాంటిదేం లేదు భయ్యా. ఆడు మనతో ఉంటే బాగా యూజ్ అవుతాడు. వెరీ బ్రిలియంట్ ఫిల్లర్ వాడు. వాడికి ధైర్యం బాగా ఎక్కువ. మనం భయపడాల్సిన పనే లేదు. హే సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు ఈ ఫార్మాలిటీస్ అవిను? కాదు, మన 3rd month యానివర్సరీ బాగా జరిగింది, ఎస్పెషల్లీ మందు దమ్ము లేకుండా. అందుకే థ్యాంక్స్. నువ్వు చెప్పేది నా మంచి కోసమే కదా. వాటన్నిటికీ ఎప్పుడో డివోర్స్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ. యు నో సంథింగ్? ఏంటి? నాన్నకి నువ్వు బాగా నచ్చేసావు. అప్పుడైతే అతి త్వరలోనే. తొందరపడతావేంటి? నిదానమే ప్రధానము. Shall I drop you? No, నా బండి ఉంది, వెళ్ళిపోతాను. Are you sure? Sure. See you. Take care. Bye. నేనే మర్చిపోయాను. అనవసరంగా గుర్తు చేసావు కదే. మీరు ఆ రోజు సుమంత్ రిసెప్షన్ లో కలిసావే. ప్రేమ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటన్నా తాగడానికి వచ్చారా? నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? లేదు, నా ఫీలింగ్ అది కాదు. డెక్కన్ చార్జెస్ గెలిచింది కదా, ఇక్కడ ముంబైలో ఎవరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీరు కూడా నాలా సోలోగా ఎంజాయ్ చేయడానికి వచ్చారేమో. అంతేనంటావా? అంతేగా. ఇంకా ఎన్ని రోజులని మంచివాళ్ళని నటించాను. మిమ్మల్ని చూస్తున్న జాలేస్తుంది, అందుకే నేను గర్ల్ ఫ్రెండ్ బయట చేయట్లేదు. కానీ నువ్వు ట్రై చేసినా కుదరదు. ప్రేమ్, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇంతేనా? ఊరు కదా. ఇప్పుడు నేనేమన్నానని నువ్వు అందుగాడు వెళ్ళా. నా ఏడుపు అది కాదు, మీరు నన్ను ఎగతాలు చేస్తున్నారు. సరే, ఆ ముగ్గురు డబ్బా కళ్ళు నన్ను ఎగతాలు చేస్తున్నారు. సారీ సార్, నో మోర్ డ్రింక్స్, బార్ ఇస్ క్లోజ్డ్. ప్లీజ్ వన్ మోర్ లార్జ్. సారీ సార్, పోలీస్ ప్రాబ్లం సార్. నాకు మందు కావాలి. అయ్యయ్యో పోలీస్ రా! షట్టర్ మూసేసి త్వరగా పారిపోండి. అయ్యో పోలీస్ అన్నా. నా గురించి నేను పోలీస్. ఓకే ఓకే. మందు లేదు, చెప్తే వినిపించుకోరే. ఇప్పుడు తెరుస్తా లేదా?
ఎక్కడ చూసినట్టు ఏం లేదన్నా బ్రాంతి మాత్రమే ఉంది. అయ్యో జీతారా అన్నా విస్కీ కదా కొట్టాము. అవునా మరి బ్రాండీ అయితే ఎలా? మిక్స్ చేసి తాగితే సన్ రైజ్ లో తల పట్టేస్తుందన్నా. మిక్స్ చేసే కదా కొడుతున్నా. అర్థం కాలే తమ్ముడు వాటర్ బాటిల్ అన్నా ఒక చిన్న డౌట్, 10 గంటల పైన మందు అమ్మినా సీలేస్తామంటున్నారు, ఇప్పుడు అమ్మకపోయినా సీలేస్తామంటున్నారు. ఇంతకీ నువ్వు హీరోవా విలనువా? అయ్యో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు షట్టర్ వేసేయాలి. అన్నాయ్ మనిషి సృష్టించిన దాంట్లో ఉపయోగపడేది రెండే, ఒకటి చుక్క ఇంకొకటి చెక్క. అది చిప్స్ రా. అయ్యో కొట్టోడు చీటింగ్ చేశాడన్నా. సరే నేను సొంతంగా కవిత్వం చెప్పనా? చెప్పు. లైట్ వేసి బండి నడపాలి, లైట్గా వేసుకుని ఎప్పుడు బండి నడపకూడదు. అందుకేనా నేను అసలు బండి నడపనా? అవును మరి నీ సంగతి ఏంటా? నేనే లైట్గా బండి నడపట్టదు, మరి టైట్గా నడుపుతున్నాను. వంపగరా నీకు బాంబేలో ఉద్యోగం దొరికిందా లేక నీ సొంత వరకు పోతున్నా? నేనెందుకు సొంత ఊరెళ్ళాలన్నా? నేను తలుచుకుంటే నా కింద 100 మంది పనిచేస్తారు. బాగా ఖర్చు అవుతుందిరా. రే ఏంటి? ఒక చిన్న రహస్యం చెప్తా. ఏంటి? నువ్వెవరితోనో చెప్పావు కదా? చెప్పను. దొంగతనం చేయబోతున్నావు. ఎక్కడ? ఆ గోల్డెన్ థియేటర్ ఉంది కదా అక్కడ. సాంబశివ. అతనే సాంబశివ రెడ్డి. అయ్యో అచ్చరే మనం ఎందుకు ఇలా రహస్యంగా మాట్లాడుకుంటున్నాం? అవును సేమ్ పిచ్ అంటే నువ్వు అక్కడ దొంగతనం చేయబోతున్నావా? ఎప్పుడు? ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు. ఆ రోజు మేము దొంగతనం చేయబోతున్నాం. కావాలంటే ఒక పని చేయి, నువ్వు ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి దొంగతనం చెయ్యి. మేమంటే నేను, మహత్, సుమంత్, గణేష్. నలుగురు వేస్ట్ ఫెలోస్ రా. అమ్మా చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయనా. ఈరోజు దేన్ని తీసుకొచ్చావరా? చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయనా. రేయ్ రేయ్ అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ చేస్తున్నా? అన్నా నాకు బాగా గుర్తుంది, నేనే కార్ డ్రైవ్ చేశాను. కార్ డ్రైవ్ చేసింది నేనే, కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళామో గుర్తు రావట్లేదు. ఒక కొట్లో మనం అందుకున్నాం. కొన్నది నేను, కానీ షట్టర్ ఎత్తింది నేనేనబ్బా. ఆ తర్వాత మనం ఇంటికి వచ్చేసాం.
ఏమైందన్నా? నీకేమీ గుర్తులేదా? నాకు ఆ వైన్ షాప్లో మందు కొనడం మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. సరేనా, మరి నేను బయలుదేరుతాను. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. రేయ్, ఒక విషయం, ఇంకెప్పుడైనా మనం తాగితే ఒకే బ్రాండ్ మెయింటైన్ చేద్దాం. మిక్స్ చేయకూడదు. ఓకేనా. ఒక రహస్యం చెప్తా. సాంబశివరెడ్డి, మేమంతా ఎంత గొప్ప బ్రిలియన్స్ తెలుసా? నా గురించి బొత్తిగా తెలియదు కదా నీకు? యూ ప్లీజ్ పార్క్ ద కార్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్